వివో స్టోరీస్ తెలుగు కథలు. సీతయ్య అనే బట్టల వ్యాపారి వ్యాపార నిమిత్తం పట్నం వెళ్ళి బ్యాంకులో 2 లక్షలు డ్రా చేశాడు. తిరిగి వస్తుండగా ఒక నిర్మానుష్య ప్రదేశంలో అతడికి జ్యువెలరీ బాక్స్ రోడ్డు మీద కనిపించింది. దానిని తీసి ఓపెన్ చేసి చూశాడు. అందులో ఖరీదైన వజ్రాల హారం కనిపించింది. వెంటనే దానిని తన బట్టల సంచిలో బట్టల మధ్య దాచేసుకుని ఏమీ తెలియని వాడిలా వెళ్ళిపోతున్నాడు. 4 అడుగులు వేసి మలుపు తిరిగేలోపు ఒక ధనవంతుడైన వ్యక్తి ఎదురుపడ్డాడు. ఈ దారిలో నా జ్యువెలరీ బాక్సు జారిపడింది, నీకేమైనా కనిపించిందా అని బట్టల వ్యాపారి సీతయ్యను అడిగాడు. దురాశపరుడైన బట్టల వ్యాపారి అబ్బే నాకేం కనిపించలేదే అంటూ బదులిచ్చాడు. కానీ ఆ ధనవంతుడు సీతయ్యను అనుమానంగా చూస్తూ, ఈ దారిలో నువ్వు తప్ప ఇప్పటివరకు ఎవరూ రాలేదు. నీ చేతిలో ఏమిటా సంచి? ఏముంది అందులో అంటూ సీతయ్యను నిలదీశాడు. నేను ఊరు నుండి వస్తున్నాను, సంచిలో నా బట్టలు ఉన్నాయి, నేను బట్టల వ్యాపారిని అంటూ కంగారుగా సమాధానం చెప్పాడు సీతయ్య. నాకు నీ మీద అనుమానంగా ఉంది, మర్యాదగా నీ సంచిని చూపించు అంటూ ఆ ధనవంతుడు సీతయ్యను బెదిరించాడు. నా సంచి నీకెందుకు చూపించాలి, నేను చూపించను, నన్ను వెళ్ళని అంటూ తప్పించుకోబోయాడు బట్టల వ్యాపారి సీతయ్య. మర్యాదగా ఆగు, నీ సంచి తనిఖీ చేయాలి అంటూ అడ్డగించాడు ఆ ధనవంతుడు. ఇంతలో మరో వ్యక్తి వచ్చి ఏం జరిగింది అంటూ ధనవంతుడిని అడిగాడు ఆ వ్యక్తి. నా ఖరీదైన వజ్రాల హారం పెట్టే జారిపడింది, ఈ రోడ్డులో ఇతడు తప్ప ఎవరూ రాలేదు, నాకు ఇతడి మీద అనుమానంగా ఉంది, సంచి వెతుకుతాను అంటే ఒప్పుకోవటం లేదు అంటూ ధనవంతుడు వివరించాడు ఆ వ్యక్తికి. అప్పుడు ఆ వ్యక్తి నేనెవరో తెలుసా, మఫ్టీలో ఉన్న పోలీస్ని, మర్యాదగా సంచి చూపిస్తావా 4 తగిలించమంటావా అంటూ గద్దించాడు. ఆ ధనవంతుడైన వ్యక్తి బట్టల వ్యాపారి చేతిలో నుండి సంచి లాక్కొని వెతికాడు. తన వజ్రాల హారం పెట్టి కనిపించింది. ఇదిగో నా హారం అంటూ పోలీసుకు చూపించాడు. పదా నడువు స్టేషన్కే అంటూ బట్టల వ్యాపారి రెక్కలు విరిచి పట్టుకున్నాడు పోలీస్. బాబాబు పొరపాటైపోయింది, బుద్ధిగడ్డి తిని తీసుకున్నాను, అతని పెట్టి అతనికి ఇచ్చేశాను కదా, నన్ను వదిలేయి అంటూ ప్రాధేయపడ్డాడు బట్టల వ్యాపారి. అలా ఎలా వదిలేస్తాను, ఇది దొంగ కేసు, నిన్ను అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్ళాలి, పద అంటూ హుంకరించాడు ఆ మఫ్టీలో ఉన్న పోలీస్. అప్పుడు బట్టల వ్యాపారి భయపడి కోర్టు గిట్టు వద్దు, ఎంతో కొంత తీసుకుని వదిలేయండి అంటూ పోలీసుని బ్రతిమలాడాడు. ఎంత ఉంది నీ దగ్గర అని గర్జిస్తూ అడిగాడు పోలీస్. తన దగ్గర 2 లక్షలు ఉన్నాయి అని చెప్పడానికి తటపటాయించాడు సీతయ్య. కానీ లేవు అంటే మరేం చిక్కు వస్తుందో అని నిజం చెప్పేశాడు. సరే అవి ఇచ్చేసి పో అంటూ కళ్ళతో సీరియస్గా చూశాడు పోలీస్. 2 లక్షలా, ఇది మరీ అన్యాయం అంటూ ఆందోళనగా అన్నాడు సీతయ్య. ఈ వజ్రాల హారం ధర 50 లక్షలు చేస్తుంది, నీ మీద కేసు బుక్ చేసి లోపలేస్తే బయటకు రావడానికి 10 లక్షలు ఖర్చు అవుతుంది, 2 లక్షలతో బయటపడుతున్నావు, సంతోషించు అంటూ దబాయించాడు ఆ పోలీస్. చేసేది లేక ఆ 2 లక్షలు పోలీస్ చేతిలో పెట్టబోయాడు బట్టల వ్యాపారి. సరిగ్గా అదే సమయానికి ఒక పోలీస్ జీపు వచ్చి ఆగింది. అందులో నుండి 5 పోలీసులు దిగి ఆ మఫ్టీ పోలీసుని ధనవంతుడిని పట్టుకున్నారు. వీళ్ళిద్దరూ దొంగలు, దారిని పోయే వాళ్ళని మోసం చేస్తూ డబ్బు కాజేస్తూ ఉంటారు. మేము డ్రోన్ సహాయంతో ఇక్కడ నిఘా పెట్టి జరిగినదంతా చూసి రెడ్ హ్యాండెడ్గా వీళ్ళని పట్టుకున్నాం. తేరగా వచ్చే వాటి కోసం ఆశపడే వాళ్లే వీళ్ళ టార్గెట్. ఇకనైనా ఇలాంటి వాళ్ళ బుట్టలో పడకుండా జాగ్రత్తగా ఉండండి అంటూ వాళ్లను జీప్ ఎక్కించుకొని తీసుకుని పోయారు పోలీసులు. సీతయ్యకి తల తిరిగినట్లయింది. ఆ అసలు పోలీసులు రావడం కొన్ని క్షణాలు ఆలస్యమైనా తాను 2 లక్షలు పోగొట్టుకునేవాడు. అవకాశం దొరికింది కదా అని అత్యాశకు పోకూడదు. తాను నిజాయితీగా ఉండి ఉంటే ఇలాంటి మోసగాళ్లకు చిక్కేవాడు కాదు కదా. తన అత్యాశే తనని వాళ్ళ బారిన పడేలా చేసింది. అయినా నిజంగా ఎవరైనా విలువైన వస్తువును పోగొట్టుకుంటే తానెందుకు తీసుకోవాలి? ఒక రకంగా చెప్పాలంటే తాను కూడా దొంగ పనికి పాల్పడినట్లే కదా. చిచి, ఇకపై నిజాయితీగా బ్రతకాలి, అప్పనంగా వచ్చే వాటి కోసం ఆశపడకూడదు అనుకుని భారంగా అడుగులు వేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు సీతయ్య. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.